నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీకామ్ వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్ స్టాటిస్టిక్స్ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి 2023 నవంబర్ డిసెంబర్కి సంబంధించినటువంటి సిలబస్ ఏం మారలేదు. క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది 80 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి గానే క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. మొత్తం సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ డిఫైన్ స్టాటిస్టిక్స్ సెక్షన్ ఏ, ఇది ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ నుంచి, బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ నుంచి రావడం జరిగింది. డిస్టింక్స్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ డేటా, ఇది కూడా ఫస్ట్ యూనిట్ నుంచి రావడం జరిగింది. ప్రజెంట్ ద ఫాలోయింగ్ డేటా, సింపుల్ బార్ డయాగ్రామ్ అనేటటువంటిది ఒకటి. అట్లాగే ఏదైతే మీన్కు సంబంధించినటువంటి హార్మోనిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, కార్డిక్ మీన్ అని ఈ విధంగా ఉంటాయి కదా. సో హార్మిక్ అట్లాగే జియోమెట్రిక్ ఇవి మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 6th 7th క్వశ్చన్లను కూడా చూడండి. ప్రాపర్టీస్ ఆఫ్ ఆర్థమెటిక్ మీన్ అనేటటువంటిది, అట్లాగే మళ్ళా ఏదైతే డీవియేషన్కి సంబంధించినటువంటి మీన్ స్టాండర్డ్ డీవియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ టూ సిరీస్ అని చెప్పినటువంటి దాని గురించి అర్థమెటిక్ మీన్స్ నుంచి మరొక షార్ట్ క్వశ్చన్స్. ఇవన్నీ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లే, షార్ట్ క్వశ్చన్లు మాత్రం థియరీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చినాయి. సెక్షన్ బి నుంచి చూడండి. ఇక్కడ ఏదైతే సెక్షన్ బిలో ఫస్ట్ 9th క్వశ్చన్ అనేటటువంటిది ఇంట్రడక్షన్, బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ యూనిట్ నెంబర్ 1 నుంచి థియరీకి సంబంధించినటువంటిది. ఇక 10th క్వశ్చన్ అనేటటువంటిది జియోమెట్రిక్ అండ్ గ్రాఫిక్ ప్రజెంటేషన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని నుంచి రావడం జరిగింది. అందులో ఓజివ్ కర్వ్ ఏవైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటిది మ్యాక్సిమం రిపీట్ కావడం జరుగుతుంది. సో టాప్ 10 అనేటటువంటి దాంట్లో ఈ ఓజివ్ కర్వ్ నేర్చుకోండి. ఇక 11th క్వశ్చన్ అనేటటువంటిది చూడడానికి ప్రయత్నం చేయండి. 11th క్వశ్చన్స్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ యూనిట్ నెంబర్ 3 నుండి ఈ మీన్, మీడియా, మోడ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేటటువంటిది. ఇది థియరీకి సంబంధించినటువంటిది. మ్యాక్సిమం థియరీ రాకపోవచ్చు కూడా, కానీ థియరీకి సంబంధించినటువంటిది ఉంది. మీరు ఒక్క మోడల్ పేపర్ ప్రిపేర్ అయినా సరే మీరు ఈజీగా పాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ అనేటటువంటిది ఏదైతే ఉందో, మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ అనేటటువంటిది 4th యూనిట్. సో దాని నుంచి ఒక థియరీ, అట్లాగే ఒక ప్రాబ్లమేటిక్ క్వశ్చన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్కీనెస్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కెర్ల్ పెర్సన్ సంబంధించిన కోఎఫిషియంట్ నుంచి. ఇక 5th యూనిట్ నుంచి 13th క్వశ్చన్ అనేటటువంటిది చూడడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో జస్ట్ కోఎఫిషియంట్ కోరిలేషన్ నుంచి ర్యాంక్ ఆర్ ఏదైతే కర్ల్ పర్సన్ అనేటటువంటిది స్పియర్ మ్యాన్, అట్లాగే కర్ల్ పర్సన్ అని చెప్పి ఉంటాయి కదా, కోరిలేషన్ కోఎఫిషియంట్ అని చెప్పి వాటికి సంబంధించి ఈ 13th క్వశ్చన్ అనేటటువంటిది 5th యూనిట్ నుంచి రావడం జరిగింది. ఇవే క్వశ్చన్లు ప్రిపేర్ అయినా సరే మీరు కనీసం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బిజినెస్ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా ఇట్లాగే సిలబస్ ఉంటుంది. ఇవే క్వశ్చన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనిని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకట్రామ్లో. మిగతా అన్ని పీడిఎఫ్లకు సంబంధించినటువంటి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను.